చల్ ఇంతకు ముందు భూమి గుంజుకున్నారు, ఇప్పుడు ఇల్లు గుంజుకుంటున్నారు. అయ్యా నా పిల్లలు నేను ఎట్లా బతకాలయ్యా? వద్దయ్యా. అటువంటి అన్నాడు కుల వృద్ధుల వారు ఎన్ని పనులు చేసినా యొక్క దొడ్లు పెట్టిన బాధలు ఎట్లున్నాయి? అయ్యో దొడ్లు పెట్టే బాధలు ఓ దేవుడా, దొడ్లు పెట్టే బాధలు మంగళాలు ఇంత కాదు అంత కాదు నారాయణ ఎట్టి సాగిరి కింద మలాలో నలుగుతున్నారమ్మా నారాయణ కలకాల గంట నీరు దిస్తున్నారు. ఆ ప్రజలకు భూమి లేక భుక్తి లేక నలిగిపోతున్న ఆ ప్రజలు అదిగో ఎర్రబడ్డ కళ్ళల నుంచి దిగిసిన పిడికిళ్ళ నుంచి మండ గుండెల నుంచి పుట్టుకొచ్చింది ఆంధ్ర మహాసభ. రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భవనగిరి లోపల 11వ మహాసభకు ఆ పీడిత ప్రజలు ఎలా వస్తున్నారయ్యా ఓ పెద్దలారా? అడిగల ప్రజలు ఎలా వస్తున్నారే? అటువంటి ఎన్నాడు ఒక సభ లోపల సర్వసేనాధిపతిగా ఆరుట్ల రామచంద్రరెడ్డి గుర్రం బయటకు వచ్చింది. రామచంద్రరెడ్డి గుర్రం పైన ఎప్పుడు సభను చూసుకుంటూ వస్తున్నాడు. అప్పుడే రావినారాయణ రెడ్డి గారు సభ వేడికి ఎప్పుడు భవనగిరి లోపల ఎప్పుడు వస్తున్నాడు. రావినారాయణ రెడ్డి రాగరూసుడు ప్రజలు అబ్బా మన రావినారాయణ రెడ్డి వస్తున్నాడు అని 11 చేతుల ఎట్ల బట్టి కట్టుకున్నారు. అతను ఎదుర్కొందాం అని ఎత్తమైన 11 ఎట్ల బండి కట్టిందో ఆ ప్రజలైనా సోదరులారా, నాలాంటి యువకులందరినో కమ్యూనిస్టు పార్టీ దిక్కు మళ్లించినటువంటి జాతీయ నాయకుడు, పోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు గారు, గట్లనే మహాకవి, ప్రజల కోసం పనిచేస్తున్న సమరశీలి మన ముగ్ధు మొహిద్దీన్ గారు, గట్లనే మన తెలంగాణ ముద్దుబిడ్డ నా సమవుజ్జి బద్దం ఎల్లారెడ్డి గారు, నా మిత్రుడు సిద్ధాంతకర్త, పేదోళ్ళ బతుకులు మంచిగుండాలని ఎప్పుడు తప్పించే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మన పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రియమైన సోదరులారా, ఇది 11వ ఆంధ్ర మహాసభ. గతంలో జరిగిన సభలకు ఇప్పుడు భువనగిరిలో జరుగుతున్న ఈ మహాసభకు చాలా తేడా ఉంది. ఇది పూర్తిగా పేదోళ్ల కోసం జరుగుతున్న సభ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడే పేద రైతుల, వెట్టి బతుకుల మట్టి మనుషుల సభ ఇది. ప్రియమైన సోదరులారా, ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక వ్యక్తిగా గాక ఒక శక్తిగా, ఒంటరిగా దుర్మార్గుడైన దేశ్ముఖ్ను ఎదిరించి అసువులు బాసిన అమరజీవి షేక్ బందగీ గురించి చెప్పాలి. देखो భయ్యా, నువ్వు పెద్ద మనిషివని, మాకు అన్నవని ఎవరూ చెప్పకుండానే 4 ఎకరాలు అదనంగా రాసిచ్చాం. అన్న అంటే ఎవరో తెలుసురా నీకు? అయ్యా తర్వాత అయ్యలాంటి వాడురా. తమ్ముళ్ళని బిడ్డ లెక్క చూసుకోవాలి. కానీ నువ్వు మా పాలిట సైతంలా తయారయ్యావు. బందగీ బాత్ కర్తా హూ. నా మాట తప్పని ఒక్కరి చేత అనిపించరా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. మా నాయన మీదనే రూపం చేస్తావురా? కొడుకు లాంటి వాడివి నన్నే కొడతావురా? నా బీవీనే కొడతావు. గొడవ ఇక్కడే కాదు, తెలుసుకుంటాం. అబ్బూ సలీం అడిగిన దానిలా న్యాయమున్నది. ఇంటికి పెద్దోడవడం వల్ల ఆస్తంతా మీ అన్నదమ్ములకు ఖర్చు పెట్టిండు, మిమ్మల్ని పైకి తెచ్చిండు.
న్యాయంగా చూస్తే వడ్డీతోని కలిపితే మీ ఆస్తి మొత్తం ఆయనకే రాసియ్యాలి. కానీ ఆయనది అడుగుతలేదు. మీ అందరూ ఆయనకు తలో ఎకరం చొప్పున ఇయ్యాల్సిందిగా అడుగుతున్నాడు. అండ్ల న్యాయం ఉన్నది. గట్లి ఇయ్యాలని చెప్పి దొరగా మీకు హుకుం జారీ చేస్తున్నా. శుక్రియా సాబ్, శుక్రియా. ఈ అన్యాయాన్ని నేను ఒప్పుకోను దేశముఖ్ సాబ్. మీరు ఈ ఊరికి పెద్ద. మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినా, కానీ మీరు మీ మనిషికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్ద మనిషిగా తీర్పు చెప్పే హక్కు మీకు ఉండొచ్చు, కానీ మీ తీర్పును సవాల్ చేసి హైకోర్టుకి వెళ్లే హక్కు నాకుంది. తీర్పు మీద దొరవారు సంతకం చేసిండ్రు, అందుకే కోర్టుకు వెళ్తున్నా. కోర్టుకు పోతావురా? కోర్టుకి? అరే మనందరికీ దేశముఖ్ సాపే కోర్టురా. దొరవారే కలెక్టర్, దొరవారే న్యాయమూర్తి, దొరవారే పోలీస్ ఆఫీసర్. ఈ 60 గ్రామాల ప్రజలకు దేశముఖ్ దొరవారే మొక్కటం లేని మహారాజురా. గసువంటి దేశముఖ్ సాబ్ మాటనే ఖాతరు చేయవురా. దేశముఖ్ సాబ్కి వ్యతిరేకంగా కోర్టుకు పోతానంటావురా. దేశముఖ్ అంటే లెక్కలేదురా వారి నీకు. నాకు దొరగారంటే గౌరవం ఉంది. మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం పోరాడడంలో నాకు మనశ్శాంతి ఉంది. నాకు నా తమ్ముళ్ళకి అన్యాయం చేసుకోను. అయ్యా దొరవారు. బందగి సాబ్, దొరని కాదని హైకోర్టుకు పోయి గెలుస్తావురా నువ్వు? దొరా, నేను గెలుస్తాననే నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్తున్నా. ఒకవేళ మీరు గెలిస్తే నేను ఫకీర్నవుతా, బెచ్చమెత్తుకుని బతుకుతా. నాకేమీ నామోషి లేదు. ఒకవేళ నేను గెలిస్తే 60 గ్రామాల దొరవి తల ఏడబెట్టుకోవాలో ఆలోచించుకో. అరే రే 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 చూసిండ్రా దొరవారు, చూసిండ్రా. గీదే మనోడెవడన్నా అయితే బాంచం దొర నీ కాల్ముక్తా అని చెప్పి మీ తీర్పు కట్టుబడి ఉండేటోడు. కానీ నిజాం రాజ్యంలో ప్రతి ముసల్మాను ఒక అనల్ మాలికే. అరే పట్వారి సాబ్, ఇటువంటి చుప్పిరీలు పెట్టొద్దు. నేను అన్నల మాలిక్ని కాదు, నేను దొరగారికి నమ్మకస్తుని. నేను దొరగారి మనిషినే, నన్ను నమ్మండి. దొరగారు నాకు మాలిక్, ఆ బందకి నాకు ఎప్పటికీ శత్రువే సాబ్. శబాష్ అబ్బు సలీం, శబాష్. బందకి 12 ఏళ్ల నుంచి నువ్వు నమ్మిన దానికోసం న్యాయ పోరాటం చేస్తున్నావు. దుర్మార్గుడైన దొరను ఎదిరిస్తున్నావు. దొరను చూస్తే ఈ ఊరి జనం బెదిరిపోతారు. కానీ నువ్వు ధైర్యంగా నీతి నిజాయితీతో పోరాడుతున్నావు బందకి. కోర్టు తీర్పు బందగి ఒక్కనికే తెలుసు. ఆ ఖబర్ ఇంకా ఊర్లకి చేరుకోలే. ఆ వార్త ఊర్లకు చేరకముందే బందగి పైకి చేరాలి. లేకపోతే నా దొరతనం ఎవ్వడు ఖాతరు చేయడు. భయ్యా ఏంటిది? అల్లా నిన్ను క్షమించాడు. అన్న మీద ఎదురు తిరగమని అల్లా నీకు చెప్పాడురా. నేను అన్న మీద ఎదురు తిరగలేదు భయ్యా. న్యాయం కోసం పోరాడాను, ధర్మం కోసం నిలబడ్డాను. దేశముఖ్ ధర నన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా సరే చివరకు నేనే కోర్టులో గెలిచాను భయ్యా. కోర్టులో నువ్వు గెలిచినా జీవితంలో ఓడిపోతున్నావురా. ఈ రోజుతో నీ జిందగీ ఖతం. రే సూరిగా, నేను పోతున్నా. నీ భూములు జాగ్రత్త కాపాడుకోండి. అల్లా అరే భాయ్, కామారెడ్డి బస్ స్టాండ్ కడ మన అన్నను చంపేసిండ్రు భయ్యా. బందగి అల్లా మన బందగి చంపేసిండ్రా. మా వెన్నెల నేస్తమా తెలంగాణ బోరులో తొలివేకువ కిరణమై మము నడిపించిన ఓ మా బందగి నీకివే మా జోహార్ జోహార్. గది బందగి వీరోచిత గాథ. ఒక్కడిగా దొరను ఎదుర్కొన్న బందకి మనందరికీ ఆదర్శం. గా స్ఫూర్తితోటి మనందరం సంఘటితమై ఈ దొరలు దేశముఖుల ఆగడాలను అరికట్టి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. రావి నారాయణ రెడ్డికి, ముగ్ధం మొహిద్దీన్కి, బత్తం ఎల్లారెడ్డికి, ఆంధ్ర మహాసభకి, కమ్యూనిస్టు పార్టీకి. సిటీ సంఘంలో సంఘం సభ్యత్వం రూపాయి కాదు కావాలా? ఈ చారణ తీసుకొని నన్ను సంఘంలో చేర్చుకో. సంఘం తాగద్దన్నది, మనం తాగద్దు, ఇంకొకరిది ఆనియద్దు. నేను బంద్ చేసిన అన్నాడు సంఘం కాదే. ఓదలన్నా ఇక నేను దొరని చెప్తా అన్న ఉత్తప్పుకేనా నువ్వు ముందు వస్తా తాగు. నీ అక్క దొరనగానే సలవాటు అదిరా నీకు. నీ అక్క మింగమెత్తుకులేదు కానీ మిసాలకు సంపెంగునే కావాలన్నాడు. నీ అట్లా కాదే. నీ అక్క నువ్వు చెడిపోయింది కాక వాళ్ళందరూ చెడగొడతాను. పొన్రి సర్ర సంగతి కళ్ళు సంగతి అలకే వెరక. ఒక లోటడు కళ్ళు తీసుకొని దాని వెంబడి చీకులు తినుకుంటుంటే ఎంత మస్తుగుంటది. దీని అబ్బా 7 లోకాలు గిర్రని తిరుగుతున్నట్టుంటాయి.